హలో అండి, మేము వచ్చేసరికి ఇప్పుడు షూటింగ్ దగ్గరకు అయితే వస్తున్నాం అనమాట. సీరియల్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. సో అయితే మమ్మల్ని అయితే ఇందాక బస్సు చూశారు కదా. సో అది అయితే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చింది అనమాట షూటింగ్ అయిపోయిన తర్వాత. సో అయితే ఇక్కడ నుంచి మరి లోపలికి వెళ్దాం మనం. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉండిద్ది సెట్ ఇవన్నీ ఎలా ఉండి అనేది కూడా మీకైతే చూపిస్తాను అనమాట. సో అయితే ఇది కారు వెళ్తాం చూడండి. సో ఇటువైపే మనం కూడా వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా, సెట్లు ఎలాగుండి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సో అయితే మార్నింగే మాకైతే కార్లు వచ్చాయి అనమాట. సో కార్లో అయితే మేము వచ్చేవాళ్ళం. సో కానీ ఈరోజు పక్కన వేరే స్టూడియోలో కూడా జరుగుతుందనమాట. సో అందరం అయితే ఈరోజు కలిసి వచ్చాము. సో అందుకే పెద్ద బస్సు అయితే పెట్టారు మాకు. సో అయితే ఇక్కడ చూసారు కదా, కార్లు ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ లోపల టెన్నిస్ అది కూడా ఆడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడైతే మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీని పక్కనే ఒక గ్రౌండ్ ఉండిద్ది అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే మీకు టెన్నిస్ ఆడుతున్నారు లోపల చూశారు కదా. సో అటువైపు మీకు పోల్స్ కనిపిస్తున్నాయి చూశారు కదా. సో అక్కడైతే ఒక గ్రౌండ్ ఉండిద్ది, అక్కడ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడతారు అనమాట. సో అయితే ఏంటి అనేది కూడా మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. సో అయితే ఇంకా ముందుకెళ్తే మీకు ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది మీకే. సో అయితే ఈరోజు వచ్చేసరికి మాకు ఆఫీస్ సీన్ అనమాట. సో అయితే మనకి అక్కడ ఆఫీస్ ఒకటి ఉండిద్ది. సో దాంట్లో అయితే మనం చేయాల్సి ఉండిద్ది. సో అయితే ఇక్కడ ఇదిగోండి, ఇది కూడా ఒక హౌస్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగిద్ది అనమాట. ఏదన్నా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే తీస్తారు హౌస్ షూటింగ్ ఏదన్నా ఉంటే. సో అయితే ఇక్కడ పక్కన ఈ ప్లేసెస్లో అయితే మీకు ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఫుడ్ అవన్నీ పెట్టుకుంటారనమాట. సో అయితే ఇంకా మనం ముందుకు వద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కూడా ఒక హౌస్ సీనే అనమాట. సో ఇదిగోండి, ఇది ఎంత బాగుంటుందో చూడండి. మీకు ఆల్రెడీ మీరు సీరియల్స్లో చూస్తూ ఉంటుంటారు. సో అక్కడైతే హౌసెస్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ కూడా చూశారు కదా ఎంత బాగుండి, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇది వచ్చేసరికి మీకు ఇటు అవుటర్ రింగ్ రోడ్ దాటి ఇటువైపు రావాల్సి ఉండిద్దండి. సో ఇదిగోండి, ఈ హౌస్ కూడా చాలా బాగుండి చూడండి. సో మనకి ఓల్డ్ మోడల్లో చాలా బాగుంటాయి. సో మనం పూర్వకాలంలో ఎలాగైతే ఉండాలనుకునే వాళ్ళం, సో అలాగే భలేగా ఉంటాయి ఇవి. సో మీకు మరీ ఫ్యాషన్గా లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో పైన పింకులతో భలేగా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మీకు పోలీస్ స్టేషన్ సీన్ కానీ లేదంటే లైబ్రరీ సీన్ కానీ, సో ఇవన్నిటికీ ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. ఇది కనిపిస్తుంది కదా. సో ఇదే పోలీస్ స్టేషన్ లాగా కూడా ఉంది చూడండి. సో కాకపోతే ఇక్కడ బోర్డు ఇంకా పెట్టలేదు. సో మీకు పోలీస్ స్టేషన్ సీన్ కానీ లేదంటే ఇంకా కోర్టు సీన్ కానీ, సో ఇక్కడైతే బాగుండిద్ది అనమాట. సో లోపలికి వెళ్తే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎలాగైతే ఉంటుందో అక్కడ అలాగే ఉండిద్ది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ రూమ్స్లో వచ్చేసరికి యాక్టర్స్లో వీళ్ళందరూ ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటారు. సో వాళ్ళ సీన్ వచ్చినప్పుడు సో లోపలికైతే వెళ్ళి ఆ సీన్లో అయితే వాళ్ళైతే యాక్షన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అదిగో చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇదే ఆఫీస్ సీన్ అనమాట. సో ఆఫీస్ సీన్ ఇక్కడ జరిగిద్ది. సో మనం అయితే ఇలాగ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే లోపల చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ ఆఫీస్ అయితే. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, మొత్తం లుక్ చూపిస్తాను చూడండి. సో నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇదే అనమాట. సో ఆఫీస్ సీను. సో ఇక్కడైతే చాలా బాగుండిద్ది. ఒకసారి మీరైతే లోపల కూడా చూసుకోవచ్చు. చైర్లు అంతా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఈ ఆఫీసే. సో ఒక్కసారి చూసుకోవచ్చు అండి. సో మీరు ఏదన్నా షూటింగ్ తీసుకోవాలి అన్నా కూడా ఇదైతే మీకు ఆఫీస్ సీన్ ఏదన్నా ఉంది అంటే సో ఇటువంటిది ఇక్కడే తీసుకోమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే అసలు చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇక్కడ రూమ్స్ ఉంటాయి. సో రూమ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాబిన్ లాగా ఉండిద్ది. సో మీకు మంచి ఆఫీస్ సీన్ కావాలి అంటే ఇదైతే చాలా బాగుండిద్ది, మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇదిగోండి టేబుల్స్, దాని తర్వాత కంప్యూటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మీకైతే చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది. సో ఇక్కడ క్యాబిన్ చూసారు కదా. సో ఇక్కడ మేనేజర్ ఎవరన్నా ఉన్నా కానీ, టీమ్ లీడర్లు కానీ, సో ఎవరి కోసమైనా సరే ఇది అయితే చాలా బాగుండిద్ది ఈ రూమ్స్ కూడా. సో ఇక్కడ ముందుకెళ్దాం. ఇక్కడ కూడా ఇంకా కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది కూడా ఒక రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా ఇది మేనేజర్లకు కానీ, టీమ్ లీడర్లకు కానీ, ఇంకా ఎవరికైనా సరే ఈ రూమ్స్ అయితే బాగుంటాయి అనమాట. సో మీకు కనుక ఒక మంచిగా ఒక ఆఫీస్ సీన్ తీయాలంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక కాఫీ షాప్ లాంటిది లేదంటే ఇంకా వేరేది మనకి బయట రెస్టారెంట్ కానీ, సో అటువంటి సీన్లు ఏదైనా తీయాలన్నా కానీ అటువంటి రూమ్లో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట ఓవర్లుక్ అనమాట. ఇందాక మనం వచ్చింది ఈ దారి నుంచే, సో ముందు నుంచి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగోండి, ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో అక్కడైతే ఇంకా కెమెరా అయితే సెట్ చేసుకున్నారు, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా 7:30 టైం అన్నట్టుంది, 8 అవుతున్నట్టుంది. సో అయితే మనకు వచ్చేసరికి ఇక్కడైతే చాలా బాగుండిద్దండి. సో ఇది వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, సో అటువైపు రావాల్సి ఉంటుంది మీరు ఇటువైపు రావాలి అంటే. సో ఇక్కడైతే మొత్తం చాలా అంటే చాలా బాగుంది వ్యూ, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో అయితే ఇది బయటకు వచ్చేసామండి, ఇదైతే బయట లుక్. మనం ఇటు నుంచి వచ్చాం ఇందాక, సో అర్థమవుతుంది కదా. సో ఇందాకైతే ఇటు నుంచి వచ్చాం. సో అక్కడ చూశారు కదా, సో అక్కడైతే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. మనం ఫుడ్ అదంతా ఇక్కడ మార్నింగ్ టిఫిన్, దాని తర్వాత మధ్యాహ్నం ఫుడ్, దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అక్కడే పెడతారనమాట. సో మనకి బ్రేక్ ఇస్తారు. సో మార్నింగ్ 8:30కి వచ్చేసి తింటాం, దాని తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1కి 1:30 అలాగ వదులుతారనమాట. దాని తర్వాత ఈవినింగ్ 6కి మళ్ళీ స్నాక్స్ ఇస్తారు. సో మీకైతే బాగానే ఉండిద్ది. సో ఒకవేళ కనుక మీరు ఎవరైనా సరే షూటింగ్ ఎలా ఉంటుందో తెలియకపోతే ఇదైతే చూసి తెలుసుకోవచ్చు. సో అక్కడైతే మనకు అది కనిపిస్తుంది కదా, అది జనరేటర్ పెడతారనమాట. సో దాంట్లో వచ్చేసరికి, సో ఇందాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి చూపించాను కదా, సో దాంట్లో వచ్చేసరికి మనకి ప్రొడక్షన్ అవన్నీ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ, ఒకసారి చూసుకోవచ్చు. సో అక్కడైతే ఇంకో ప్రొడక్షన్ ఉంది. సో మనకి ఇందాక అక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా ఇంకో ప్రొడక్షన్ ఉంది. సో అదిగోండి, వాళ్ళు కుర్చీలో కూర్చొని తింటున్నారు, చూశారు కదా. సో అలాగైతే మీకు ప్రొడక్షన్ అయితే ఉండిద్ది అనమాట. సో మీకు వాళ్ళే ఫుడ్ మొత్తం అన్నిటికీ ఎటువంటి డోకా అయితే మీకు ఉండదు అనమాట. సో చాలా బాగుండిద్ది. సో ఒక్కసారి మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే కూడా మీరైతే రావచ్చు. యూసఫ్గూడ నుంచి అయితే మీకు కార్లు కానీ లేదంటే ఇంకా వ్యాన్లు కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనకి టైం అయితే అవుతుంది, షూటింగ్ టైం అయితే. సో ఇంకా మనం తినేసి వచ్చేద్దాం ఇక. సో ఇదిగోండి, చూశారు కదండి. సో ఇంకా వాళ్ళైతే ఫిక్స్ చేసుకుంటున్నారు మొత్తం ఫిక్స్ చేసుకున్నారు మొత్తం. అదిగోండి, షూట్ కూడా జరుగుతుంది అక్కడ ఒకటే. సో మీరైతే చూసుకోవచ్చు. సో అయితే ఇదిగోండి అండి, మాకైతే షూటింగ్ అయిపోయింది. ఇంకా మిడిల్ అయితే మీకు చూపించలేదు, అయిపోయింది. సో ఇదే అన్నమాట మీకు ప్రొడక్షన్ అనమాట. సో మేమైతే ఇప్పుడు కార్లో వెళ్ళిపోతున్నాం. సో దాంట్లో మనకి ఫుడ్ అవన్నీ తీసుకొచ్చారు కదా, ఆ బస్సులో అయితే తీసుకొని వెళ్తారనమాట. సో అయితే మనం వచ్చేసరికి ఇప్పుడు కార్లో వెళ్ళిపోతున్నాము, నైట్ అయింది కదా. సో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అనేది చూపించడం కష్టం అండి, ఎందుకంటే మనకు షూట్ ఉండేది కాబట్టి. సో అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ఇంకా కార్లో అయితే వెళ్దాం. సో మనకి ఇక్కడ నుంచి మీకు యూసఫ్గూడ లేదంటే జూబ్లీ హిల్స్, అమీర్పేట ఇవన్నీ దాదాపు ఒక 40-45 నిమిషాలు అయితే పట్టిద్ది అనమాట. ఇది కొంచెం దూరం, అవుటర్ రింగ్ రోడ్డు వైపు రావాలా. చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలుసు కదా, సో ఇటువైపు అయితే రావాల్సి ఉండిద్ది. సో మీకైతే ఇంకా ఇక్కడ గ్రౌండ్ అని చెప్పాను కదా ఇందాక, సో మార్నింగ్ చెప్పినట్టున్నాను. సో అదైతే ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది, చూశారు కదా. సో అక్కడ ఇప్పుడు కూడా మ్యాచ్లు ఆడుతూనే ఉంటారు, అదిగోండి. సో ఇప్పుడు కూడా మ్యాచ్లు ఆడుతున్నట్టున్నారు ఆడ. సో మీరు గ్రౌండ్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ గ్రౌండ్ అయినా బుక్ చేసుకోవచ్చు, బాగానే ఉండిద్ది. మేము ఒకసారి ఇక్కడ మ్యాచ్కి కూడా వచ్చాము, ఫస్ట్లో ఎప్పుడో వచ్చాము. సో అయితే ఇదండి, ఇది మనకి ఓఆర్ఆర్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇది సర్వీస్ రోడ్ అనుకుంటా, కాదు ఇక్కడ టోల్ కూడా వచ్చేది ఒకటి. సో ఓఆర్ఆర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో టోల్ ఒకటి వచ్చి చూడండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇది దాటిన తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్గా ఓఆర్ఆర్లో కలిసిపోతాము. సో ఇక్కడ ఓఆర్ఆర్ వ్యూ కూడా చాలా బాగుండిద్దండి. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు చూడాల్సిన ప్రదేశాల్లో ఓఆర్ఆర్ కూడా ఒకటని అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఆ వ్యూ అంత బాగుండిద్ది అనమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకే అర్థమైతే నేను ఎందుకు చెప్తున్నాను, ఓఆర్ఆర్ ఎంత బాగుండిద్దని ఎందుకు చెప్తున్నాను అనేది మీకే అర్థమైపోయింది. సో ఒక్కసారి ముందుకెళ్దాం. సో ఇంకా మన కార్ అయితే వెళ్తుంది కదా, సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి మొత్తం చూద్దాం. సో పైన వస్తున్నాయి కదా, పైన నుంచి వస్తున్నాయి, చూశారు కదా. సో అవి ఏంటి అంటే మీకు శంషాబాద్ ఎయిర్పోర్టు అటువైపు అయితే అవి వెళ్ళిపోతాయి అనమాట. సో మనం పక్కన ఇటువైపు రావాలి కాబట్టి, చిలుకూరు బాలాజీ టెంపుల్ అటువైపు రావాలి కాబట్టి మనం ఈ పక్క రోడ్లో వస్తున్నాం. సో దీని తర్వాత ఇవన్నీ కలిసేసి మొత్తం ఇటువైపే కలుస్తాయి అనమాట, ఓఆర్ఆర్లోనే కలుస్తాయి అనమాట. సో మనం సర్వీస్ రోడ్లో గుండా వచ్చేసరికి ఇటువైపు ఓఆర్ఆర్లో మనం కలిసిపోతాం అనమాట మళ్ళీ. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు పైన ఇవన్నీ చూసుకోవచ్చు, వ్యూ బాగుండిద్ది అని చెప్పాను కదా. సో పక్కన చెట్లు, దాని తర్వాత లైట్లు, సో చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇంకా మనం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బాగుండిద్ది మనకి.
ఐటీ కంపెనీలు ఇవి కూడా వస్తాయి అన్నమాట. సో దీంతో పాటుగానే మనం వచ్చేసరికి ఇప్పుడు మీరు కేబుల్ బ్రిడ్జ్ ఉంటారు. సో అటువైపు కూడా మనం వెళ్తాము. సో అదైతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడికే చాలా లెంతీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ పైన మీకు ఎటువైపు అయినా వెళ్ళాలి అంటే ముంబై అటువైపు కూడా మీకు రూట్ కనిపిస్తూ ఉండేది. కరీంనగర్, ముంబై, సో నాగ్పూర్ ఇవన్నీ ఇటువైపే వెళ్ళిపోతారు అనమాట. సో ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడతో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో దాని తర్వాత మీరు ఇంకా కొంచెం బాగుండిద్ది, ఒకసారి అయితే ఓఆర్ఆర్ అయితే చూడండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నైట్ ఓఆర్ఆర్ అయితే ఒక్కసారి చూస్తే మీకు చాలా హ్యాపీనెస్ కూడా ఉండిద్ది అనమాట. సో అంత బాగుండిద్ది ఈ వ్యూ అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి.